హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక 2 డేస్వి చిన్న బిట్స్ ఉంటే ఒక వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ టైం చిన్న రొటీన్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు అన్ని ఆకులన్నీ ఊడిపోతూ ఉంటాయి కదా, ఇంకా ఊడిపోయి కొత్త ఆకులు అయితే మొత్తం వస్తాయి కదా. మళ్ళీ మనకి మొత్తం ఈ పాత ఉండే ఆకులన్నీ రాలిపోయి ఉగాది టైంకి అంతా చిగురులతో మంచిగా వస్తాయి కదా. ఇక్కడ మాకైతే పెద్ద చెట్టు ఉందన్నమాట. ఇంకా చెట్టువి ఆకులన్నీ రాలిపోయి ఇలా గాలి అది వేయడం వల్ల మొత్తం మార్నింగ్ తుడిచినా సరే ఈవినింగ్కి ఇలానే ఉంటుంది. కాకపోతే ఆ రోజైతే మార్నింగ్ తుడవలేదులేండి, ఈవినింగ్ తుడుద్దాంలే అని చెప్పి వదిలేశాను. ఇంకా మా బాబు అయితే అక్కడ చీపురు అది వేశానమాట తుడుద్దామని. ఇంకా మా బాబు అయితే తుడిచేస్తున్నాడు మెట్లు అవన్నీ. ఇంకా వాడికి కాపలాలాగా ఈ పొట్టిది ఒకటి కూర్చుందనమాట. ఇంకా ఇదైతే మొత్తం నీట్గా ఈ పైన ఉండేదంతా బయటికి అదంతా క్లీన్ చేసి అయితే పెట్టేస్తున్నాను. ఇటువైపుదంతా ఈ చెత్త ఇటువైపు తోసేస్తానమాట. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకొని ఇంకా కల్లాపులాగా అయితే ఏమి వేయట్లేదు. చెప్పాను కదా, పేడది అంటే ఉంటుంది, కాకపోతే ఏమవుతుందంటే బైక్లు అవి తొక్కేసి ఇంకా ఉండట్లేదు అనమాట. వేసిన పేడ కూడా ఉండట్లేదు. ఎప్పుడైనా నేను వేసింది ఉంటే మాత్రం తెచ్చి అయితే వేస్తున్నాను. ఇంకా అలా ఉంటుందన్నమాట. ఇంకా ఇదంతా కూడా అటువైపు అయితే తోసేస్తాను బయటికి. ఇంకా తర్వాత మార్నింగ్ టైము ఇక్కడ ఉంటారు కదా చెత్తది బయట క్లీన్ చేసేవాళ్ళు, ఇంకా వాళ్ళైతే ఈ మధ్య క్లీన్ చేస్తున్నారనమాట బయట కూడాని. ఇంకా అందుకని చెప్పి సైడ్కి అయితే క్లీన్ చేసి పెట్టేశాను. ఇక్కడికైతే మేము వచ్చి 1 ఇయర్ అవుతుందనమాట. జనవరి 20th 23rd ఎప్పుడుకో కానీ ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అవుతుంది. అంటే ఈ హౌస్కి వచ్చి ఈ క్వార్టర్స్కి అయితే వచ్చి అప్పుడు నాకు ఇలానే ఉండేదనమాట. స్టార్టింగ్ మేము వచ్చే టైంలో కూడా ఎవరు లేరు అప్పుడు. అంటే ఉండేవాళ్ళు కానీ అందరూ ఊర్లు వెళ్ళి ఉన్నారనమాట. ఎదురుగా ఉండే బాబీ వాళ్ళు అప్పుడు డెలివరీకి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆంటీ వాళ్ళు కూడా వాళ్ళ పాప మ్యారేజ్ ఉంటే వెళ్ళిపోయారనమాట. మేము వచ్చే టయానికి ఎవరు లేరు, మేమే ఉండేవాళ్ళం ఒక్కలం. అప్పుడు ఇలానే ఉండేదనమాట నా రొటీను. ఈవినింగ్ టైం అయ్యేసరికి నాకు అవే గుర్తు వస్తున్నాయి. ఇప్పుడు వీడియో చేసేటప్పుడు కూడా నాకు అవే గుర్తొచ్చాయి అనమాట, వాయిస్ ఓవర్ అది ఇచ్చేటప్పుడు. అప్పుడు మేము వచ్చేటప్పుడు కూడా ఇక్కడికి కొన్ని మొక్కలు అయితే పెట్టాను, మందార మొక్కలు చాలా పెట్టాను అప్పుడు. కాకపోతే అవి ఏం బతకలేదులేండి, కాకపోతే పెట్టాను అనమాట. అప్పుడు ఈ పెద్ద మొక్కలు అయితే లేవు, ఈ శంకు పువ్వులు అవి అయితే లేవన్నమాట. ఈ మధ్య వచ్చాయి, మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చూసారు కదా. అప్పుడు ఇలానే ఆకులన్నీ రాలిపోతే నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడైతే ఇలానే మొత్తం ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా క్లీన్ చేయించామన్నమాట. అప్పుడు ఈ మెటీరియల్ అంతా ఉండేది కాదు. ఇలానే మొత్తం ఆకులన్నీ క్లీన్ చేసి మంటలా పెట్టేదాన్ని. ఈవినింగ్ టైము పెట్టేసి మొక్కలకి అది అప్పుడు తెచ్చి పెట్టిన కొన్ని మొక్కలు ఉంటే ఆ మొక్కలన్నిటికి వాటర్ వేసుకొని మా బాబు నేను ఇదే లైన్లో వాకింగ్లా చేసుకునే వాళ్ళం అనమాట అప్పుడు. నాకు ఈ వీడియో చేసేటప్పుడు కూడా నాకు అదే గుర్తొచ్చింది ఫస్ట్. అప్పుడు 1 ఇయర్ అయిపోయింది ఇక్కడికి వచ్చి అప్పుడే అని. స్టార్టింగ్లో మా రొటీన్ ఇలానే ఉండేదన్నమాట, క్లీన్ చేసుకోవడం బయట. మా బాబు నేనే ఇద్దరమే వాకింగ్కి అది తిరుక్కునే వాళ్ళం బయట అదంతా కూడా. ఆ విధంగా అటువైపు అంతా క్లీన్ చేస్తే అయితే ఆకులన్నీ బయటకు అయితే ఇచ్చేస్తాను. ఇటువైపు ఇవన్నీ కూడా ఒక సైడ్కి అయితే క్లీన్ చేసేస్తాను. గడ్డి అది లేకుండా నీట్గా చేసి పెట్టారు కదా, మనకి ఇప్పుడు తుడుచుకోవడానికి కూడా ఇబ్బంది ఉండట్లేదు అనమాట. ఎంత చెత్త ఉన్నా నీట్గా క్లీన్ చేసినా బాగానే తుడుచుకోవడానికి ఇబ్బంది అవ్వట్లేదు. అదే పిచ్చి మొక్కలు అవన్నీ ఉండి క్లీన్ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఆకులు అవన్నీ. ఇప్పుడు ఏం లేదు కనుక ప్లెయిన్గా ఉంది కనుక నీట్గా క్లీన్ చేసుకోవడానికి అయితే ఏ ఇబ్బంది ఉండట్లేదు. అలానే ఇప్పుడు ధూళి కూడా విపరీతమైన ధూళి అనమాట. ఏదైనా కల్లాపులా నార్మల్ వాటర్ అయినా పేడ వాటర్ అయినా చల్లితేనే కొద్దిగా ఇదిగా ఉంటుంది, లేదంటే విపరీతమైన ధూళి అయితే ఇదైపోతుంది. మనకి రోడ్ల పైన కూడా అంతే అనమాట. ఇక్కడ మాకైతే ఈవినింగ్ టైంలో వాటర్ అదంతా రోడ్లు బాగా ధూళి ఎగురుతుందని చెప్పి ఇచ్చేస్తున్నారు. వాటర్ అదంతా కూడా డైలీ ఈవినింగ్ అయితే ఉంటాయి కదా వాటర్ వేసే లారీస్ టైపు లారీలాగా, వాటితో అయితే వేస్తున్నారనమాట ఈవినింగ్ టైం ఇక్కడైతే. ఇక్కడైతే మా పొట్టిదున్ని ఈడు ఆడుతుండి పొట్టిదాని మీద మట్టి అయితే వేస్తాడనమాట మా బాబు అక్కడ. దాన్ని తీసి తుడిచేసి పైన పెడితే మళ్ళీ కూడా ఆడ దగ్గరికి వెళ్తుంది వచ్చైతే. అలా నాకైతే అప్పుడు డేసే గుర్తొచ్చాయి అనమాట, ఈ క్లీనింగ్ ఈ వాయిస్ ఓవర్ అదంతా ఈ వీడియో చేసేటప్పుడు కూడా. అదే అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి కరెక్ట్గా 1 ఇయర్ అయిపోయింది అప్పుడే అని. మళ్ళీ ఈ మధ్య ఎప్పుడో మళ్ళీ ఈ హౌస్ కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది. చెప్పాను కదా ముందు వీడియోస్లో ఆల్రెడీ.
హ్యాండ్ ఓవర్స్ కొన్ని ఇవైతే ఉన్నాయి. దానివల్ల ఖాళీ చేయాలన్నమాట. డిపార్ట్మెంటల్ ఎవరో వచ్చి ఉంటారు. కాకపోతే ఎప్పుడు ఏంటి అనేది అయితే తెలీదు. కాకపోతే ఖాళీ అయితే చేయాలన్నమాట. ఎప్పుడు చేస్తామనేది అయితే క్లారిటీ లేదు. ఇంకా అలానే బట్టలైతే మార్నింగ్ మిషన్లో వేసాననమాట. తొందరగానే వేసేసాను. వేసేసి మర్చిపోయాననమాట. ఆ రోజు చేపలు అవి తీసుకొచ్చారు. ఇంకా అవి వంట ఒకవైపు ఇవన్నీ ఇంకా మిషన్లోనే అలానే ఉండిపోయేవి. ఇంకా నేను అవి మర్చిపోయాననమాట మధ్యాహ్నం వరకు. వన్ అయిన తర్వాత అవతలకి బాల్కనీలోకి వెళ్ళేటప్పుడు గుర్తొచ్చింది. అవి చూస్తే కానీ గుర్తు రాలేదు. ఇంకా అప్పుడు తీసుకొచ్చి అవతలైతే వేశాను. అందుకనే ఈవినింగ్ వరకు అలానే వదిలేసాననమాట. కాకపోతే మిషన్లో బట్టలు కదా, వాటర్ ఏమి ఉండట్లేదు కనుక కొద్దిగా గాలి వేసినా గాలికి అయితే ఆరిపోతున్నాయి చక్కగా బట్టలు. ఇంక ఇక్కడ ప్లేస్ కూడా మొత్తం మంచిగా క్లీన్ అది చేసాం కదా, అంటే పిచ్చి మొక్కలు ఏం లేకుండా ఇంకా ఆడుకోవడానికి కానీ మాకు ఇక్కడ తిరగడానికి కానీ బాగుందనమాట. ప్లేస్ అయితే నీట్గాని చాలా బాగుంది ప్లేస్ అదంతా కూడా. మా బాబు ఎదురుగా ఉండే పాప వీళ్ళు ఆడుకుంటున్నారు అన్నాను కదా, ఇంకా వాళ్ళు కూడా ఇక్కడే చక్కగా ఆడుకుంటున్నారు. నాకు వీళ్ళు ఆడినప్పుడల్లా అలానే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు పిల్లలకి మట్టిలో ఆటలు, ఇసుకలో ఆటలు ఇవన్నీ ఏం తెలియదు కదా చాలామందికి. నేను అందుకే మా బాబు ఈ వాటర్లో కానీ మట్టిలో ఆడుకుంటూ అలానే వదిలేస్తానమాట. తర్వాత స్నానం అది చేయించుకొని ఇంకా అలా ఉంటుంది కానీ ఆడినంతసేపు అయితే అలానే వదిలేస్తాను. ఇంకెక్కడైతే నీట్గా మొత్తం క్లీన్ చేస్తానమాట. ఇంకా బట్టలు అయితే తీయాలి ఇప్పుడు. అలానే ఇక్కడ మొక్కలు అయితే మీకు ఒకసారి అలా చూపించేస్తున్నాను. అప్పుడు పాలకూర అది వేసాను కదా, అదైతే ఈ మాత్రం వచ్చి మిగతాదంతా పోయింది. ఇంకా అలానే ఇక్కడైతే అప్పుడు మేము వచ్చిన ఫస్ట్లో ఈ పువ్వుల మొక్క అయితే ఇంత పెద్దగా ఉండేది కాదు, చిన్నగా ఉండేదన్నమాట. ఇంకా అప్పుడు ఇక్కడ ఈ నిమ్మ చెట్టు అలానే ఇక్కడొకటి ఇంకా ముందుకొకటి ఉండేదన్నమాట. నేను ఈ మధ్యనంతా కూడా ఈ నిమ్మ చెట్టు ఇక్కడ లేదేమో అనుకున్నాను. ఇది నిమ్మకాయల చెట్టే. కాకపోతే పిచ్చి మొక్కలు అవన్నీ ఉండడం ఈ మొక్క అయితే కనిపించలేదు. ఇంక ఇప్పుడు ఇవి ఏం లేవు కదా చుట్టూ పిచ్చి మొక్కలు అవన్నీ. ఇంకా అదే రోజు నేను చూశాను అనమాట ఇక్కడ, అందుకే అలా వీడియో తీశాను. ఇంకా అప్పుడు వచ్చిన ఫస్ట్లో చిన్నగా ఉండేది ఈ ప్లేస్లో ఒకటి, ఇంకా ముందుకు వేరేది ఉండేదనమాట. అదైతే ఎండిపోయి అలా చనిపోయింది. నేను ఇది కూడా లేదేమో అనుకున్నాను. ఇంక ఇప్పుడు చూశాను అనమాట, ఉందా అనుకుంటున్నాను. ఇంకా అలానే ఇదైతే లాస్ట్ టైం ఆడపడుచుల ఇంటికి గృహప్రవేశం అని అప్పుడు వెళ్ళాం కదా ఊరు, ఇంక అప్పుడు తెచ్చి పెట్టానమాట ఈ మందార కొమ్ముని అలా వైట్ కలర్ తోటి. ఇవైతే ఇప్పుడు మంచిగా పెరిగి మొగ్గలు కూడా వస్తున్నాయి. కాకపోతే మేము అంటే అన్నీ మొక్కలు అవి పెట్టాము, మంచిగా గ్రో అయ్యి అన్నీ చేతికి ఇది అయ్యే టైంలో మేము ఇక్కడ నుండి ఖాళీ చేయాల్సి వస్తుందేమో. ఇంక ఇదైతే వైట్ కలర్ది అనమాట. ఇది కూడా మంచిగా చిగురు అది వచ్చింది. ఇది ఆల్రెడీ పువ్వులు కూడా పూసిందిలేండి. చిన్న మొక్కే కానీ పువ్వులు కూడా వచ్చాయి అనమాట. తులసి మొక్క కూడా అప్పుడు మీరు చూసి ఉంటారు, చిన్నది పెట్టాను, ఎంత పెద్దది అయిపోయిందనమాట. ఇంకా ఈ కుండీ మొక్కలు అయితే ఇవి ఎక్కడున్నా సరే మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతాం కనుక ఏమి ఉండదు, అంత అనిపించదు, మనతోటే ఉంటాయి. నేను ఇప్పుడు వరకు ఉండే ప్రతి రెంట్ హౌస్లు కానీ ఈ రైల్వే క్వార్టర్స్ ఎక్కడ ఉండేటప్పుడు కూడా నేను ప్రతి దగ్గర మొక్కలు పెట్టానమాట. ప్రతివి పువ్వులు పళ్ళు వచ్చే టయానికి మేము అక్కడ నుండి ఖాళీ చేయాల్సి వచ్చేది. ఇంక ఇదైతే నెక్స్ట్ డే ఈ విధంగా మురమరాలు ఉంటాయి కదా, మురమరాలు శనగలు అంటాము, అవి తీసుకొస్తారనమాట ఈవిడ. అలానే ఇవే కాదు, నార్మల్ రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా, నల్ల పూసలని పట్టీలని, అలానే ఎండు రొయ్యలు చిన్న నెత్తళ్ళు అంటారు కదా చేపలు, అవన్నీ తీసుకొస్తారనమాట ఈవిడ. లాస్ట్ టైం ఒకసారి వచ్చారు, ఇంకా అప్పుడు ఆపామన్నమాట. అప్పుడు కూడా ఈ శనగలు అవి తీసుకున్నాము. మళ్ళీ మొన్న అయితే కనిపించారు, ఏది తెచ్చారంటే ఇలా మురమరాలు అవి చెప్పారనమాట, హిందీ ఆవిడే. ఇంకా ఆపి ఈ మురమరాలు తీసుకుందామని చెప్పి, ఇవి కూడా బాగుంటాయి, అంటే మెత్తబడిపోవడం అలా ఏం లేకుండా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. ఇంకా అందుకని చెప్పి తీసుకుందామని అయితే పిలిచాను. ఇంకా మురమరాలు అయితే తీసుకున్నాను. అలాగా ఈవిడ దగ్గర పట్టీలు ఈ టైప్ తెస్తారనమాట, రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ ఇవన్నీ. ఇంక ఇవి కూడా అలా చూపించేస్తున్నాను, ఇవి ఉన్నాయని అయితే చూపిస్తున్నారు నాకు. ఇంకా అలా వీడియో తీసాను అనమాట. ఇంకా అందులో కూడా ఏంటని అడిగితే ఇక్కడ చూపిస్తున్నారు. అలానే ఇక్కడ చూపిస్తున్నాను కదా శనగలు, కొమ్ము శనగలు అవేమో అంటాం మనము, మేమైతే కొమ్ము శనగలు అంటారు దానికి. ఇంకా శనగలు ఒడియాలు అంటారు కదా, వాటిని నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఒడియాలు ఏదో అంటారు అనమాట. తెల్లగుండి ఇలా ఉంటాయి, కిందకు ఉన్నాయి, అవి ఒకటి తెస్తారనమాట. ఈ విధంగా ఇన్ని సామాన్లు తెచ్చారు. ఇది నెక్స్ట్ డే. ఇవైతే మురమరాలు అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇదండి ఈరోజు చిన్న వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.